హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ సినిమా అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఏ సినిమాను వదలరు కదా, అందుకనే నేను కూడా ఈరోజు విక్టరీగా 3 సినిమాలు ఒకేసారి చూడడం జరిగింది. అలాగే మీకు కూడా ఒకే వీడియోలో 3 సినిమాల గురించి చెప్పడం జరిగింది. ఒకే వీడియో అండ్ 3 సినిమాల రివ్యూ కోసం ఈ వీడియోనైతే వాచ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా. అండ్ జెన్యూన్ టాక్ మాత్రమే చెప్తాను అండ్ మీరు కూడా తప్పకుండా సినిమా చూడండి. ఇది నా రివ్యూ మాత్రమే. మీరు ఇదేదో చూసి సినిమాకు పోకుండా ఉండడమో ఇంకోటి చేయొద్దు. మీరు యాజ్ ఏ సినిమా లవర్గా సినిమాలను ఎంజాయ్ చేయండి అండ్ నా రివ్యూ మాత్రం నేను ఇస్తాను. అండ్ ఈరోజు మాత్రం ఎలా ఉంటుందనేది ప్లీజ్ వాచ్ ఇన్ రివ్యూస్. అండ్ ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదొక కల్ట్ మాస్ మసాలా మూవీ అండ్ విశ్వక్సేన్ అండ్ అండ్ గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష ఎవరంటే విజయ్ దేవరకొండ తమ్ముడు అండ్ ఆనంద్ దేవరకొండ అండ్ బేబీతో ఒక మంచి సక్సెస్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన ఈ గమ్ గమ్ గణేష మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలోనే చూడండి. అలాగే బజే వాయు వేగం ఎలా ఉంది అనేది కార్తికేయ అండ్ కార్తికేయ ఎలా వచ్చింది ఏంటి అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఎన్ని మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అయినా సినీ లవర్స్గా ఎంజాయ్ చేస్తారని అనొచ్చు. అండ్ మూవీస్ రివ్యూస్కి వస్తే ఎలా ఉంది అంటే గినక ఫస్ట్ మాస్క్ ముగ్గురు మూడు, ఎందుకంటే ఒక లంక గ్రామాల్లో జరిగే స్టోరీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మన 2 కమర్షియల్ రాయలసీమ బ్యాక్డ్రాప్ అండ్ హైదరాబాద్ బ్యాక్డ్రాప్ ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అండ్ గమ్ గమ్ గణేష. అండ్ మూడవది ఒక హైదరాబాద్లో జరిగే స్టోరీ మాత్రం బజే వాయు వేగం. ఇది ఎలా ఉంది అంటే మూవీ దేనికి దానికి సపరేట్. ఎందుకంటే మనము కల్ట్కి వెళ్ళాలంటే మాత్రం మాస్కా దాస్ మూవీ సినిమా చూడొచ్చు. అండ్ కామెడీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూడాలి అంటే కనుక గమ్ గమ్ గణేష వెళ్ళొచ్చు. అండ్ అలాగే చిన్న తన టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ స్మాల్ యాక్షన్ అండ్ చేజులు స్మాల్ మినిమం ఫైట్స్తో అండ్ మంచి ఫాదర్ సెంటిమెంట్ సినిమా చూడాలంటే మాత్రం బజే వాయు వేగం ఈ మూవీ చూడొచ్చు. అండ్ మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే మాత్రం ఫస్ట్ మనము మాస్కా దాస్ చూద్దాం. ఎందుకంటే ఇందులో అసలు విశ్వక్సేన్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఎందుకంటే చైతన్య కృష్ణ అంతకుముందు కొన్ని మూవీస్కు రైటర్గా చేశాడు, అలాగే డైరెక్షన్ చేశాడు. ఈ మూవీ మాత్రం మంచి మాస్, ఒక లంక గ్రామంలో తన ఫాదర్ను లంక వాళ్ళే చంపేశారన్న అంటే మనకు ఒక భగీరథ ఫ్లేవర్ కనపవచ్చు దీంట్లో, ధర్మరాజు ఎంఏ ఈ ఫ్లేవర్స్ కనపడవచ్చు, చాలా ఉండొచ్చు. కానీ మూవీ మాత్రం పక్కా మాస్ మసాలా కమర్షియల్ కల్ట్ మూవీ అని మాత్రం చెప్పొచ్చు. ఈ మూవీ మాత్రం విశ్వక్సేన్కు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ దీనిలో నేహా శెట్టి మనకు రాధిక, ఎందుకంటే దీంట్లో చూసినట్లయితే రాధిక మనకు డీజే టిల్లులో ఒక రాధిక టైప్ ఆఫ్ క్యారెక్టర్ను నిజంగా ఇంకా మర్చిపోయేలాగా ఇందులో బుజ్జి క్యారెక్టర్ ఏదైతే మన నేహా శెట్టి అయితే చేసింది, తను పర్ఫార్మెన్స్ మాత్రం ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీగా, ఒక టైప్ ఆఫ్ డిగ్నిఫైడ్గా అండ్ లవర్గా, వైఫ్గా బాధ్యతాయుతమైన మంచి ఒక పర్ఫార్మెన్స్ రోల్ అయితే. అంజలి కావచ్చు, అంజలి కూడా మంచి ప్రామినెంట్ రోల్. ఆల్ క్యారెక్టర్స్ మనకు నిజంగా మనకు గుర్తుండిపోతాయి. ఆల్ క్యారెక్టర్స్ నాజర్ గారు కావచ్చు, గోపరాజు రమణ కావచ్చు, మిగతా అక్కడ ఉన్న లంక గ్రామంలో చేసిన ఎవ్రీ క్యారెక్టర్స్ మనకు ఓన్ అవుతుంది. అలాగే సాంగులు కూడా పర్లేదు అండ్ పిక్చరైజేషన్ బాగుంది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ను ఎలివేట్ చేసిన విధానము అండ్ ఆర్ట్ డైరెక్షను, ఫైట్స్ అండ్ కొరియోగ్రఫీ, ఆల్ ఆస్పెక్ట్స్ మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మనకు గుర్తుండిపోతుంది. అండ్ ఆల్సో నిజంగా అక్కడ ఒకటి అయితే ఒక ఆచారం ఉంటుంది. ఆచారాన్ని విడిపించడానికి విశ్వక్సేన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది హైలైట్ ఆఫ్ ది మూవీ అని చెప్పొచ్చు. ప్లీజ్ వాచ్ ఇన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పి స్పాయిల్ చేసేదలుచుకోలేదు, ఆడికి కొంచెం లీడ్ అయితే ఇచ్చాను. మూవీ మాత్రం తప్పకుండా చూడండి. మాస్ మసాలా అండ్ కల్ట్ మూవీని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. అలాగే బజే వాయు వేగం ఇది మన కార్తికేయ అండ్ ఆల్సో రాహుల్ కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ యాక్టర్ ఎవరైతే
మన టైసన్ శ్రావ్స్ అనే టైప్ ఆఫ్ బ్రదర్ క్యారెక్టర్ అయితే చేశాడు. అలాగే హీరోయిన్స్ ఐశ్వర్య మీనన్ కూడా చాలా ప్రామినెంట్ రోల్ చేసింది. అండ్ ఇందులో రవిశంకర్ కావచ్చు, అండ్ ఆల్సో క్యారెక్టర్స్ తనిఖీల బన్నీ యాజ్ ఏ ఫాదర్గా చేసిన క్యారెక్టర్, ఇదంతా కూడా ఒక లైటర్ వేలో ఉంటుంది. ఈ మూవీ కూడా ఇష్టపడవచ్చు, కానీ సాంగ్స్ అంత ఇంపాక్టబుల్గా అనిపించలేదు. కానీ మూవీ మాత్రం సబ్జెక్టు, యాక్షన్ అండ్ ఆల్సో తను ఎందుకంటే ఒక ఫాదరు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తనికెళ్ళ బన్ని గారు చేరదీసి ఒక సొంత కొడుకుగా చేరదీసుకున్నప్పుడు అక్కడ ఉన్న సెంటిమెంట్ ఏంటి అనేది మాత్రం మూవీకి హైలైట్గా నిలిచింది. ఎందుకంటే తన కోసము ఇంత చేసిన వాళ్ళకు ఈయన రివర్స్గా చేయడానికి ఎంత కష్టపడ్డారు. ఇందులో టైసన్ అంటే రాహుల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత కొంచెం గుర్తుండే క్యారెక్టర్ అయితే చేశారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా కూడా ఓకే. అండ్ గమ్ గమ్ గణేష మనకు ఆనంద్ దేవరకొండ చూసినట్లయితే తనకు బేబీ సినిమాతో ఒక టైప్ ఆఫ్ బూస్టప్ అయితే వచ్చింది. ఆ బూస్టప్ను ఇంకొక లెవెల్కు తీసుకెళ్లే సినిమా. ఫస్ట్ అంతా కూడా నార్మల్గా వెళ్తూ 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 సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి హిలీరియస్ ఫన్ అయితే మాత్రం వర్కౌట్ చేశాడు. ఎందుకంటే గమ్ గమ్ గణేశుడికి ఈ సినిమాలో ఉన్నది ఏంటి అనేది ఇక్కడ ఒక సస్పెన్స్గానే చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మంచి హిలీరియస్గా, మంచి ఎంటర్టైనింగ్గా మాత్రం మూవీ సాగుతుంది. ఇది థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయగలరు. అండ్ సాంగ్స్ కూడా బుజ్జిపిట్ట బుల్లిపిట్ట సాంగ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇద్దరు హీరోయిన్లు అయితే ఉన్నారు, నయన్ సారిక అండ్ ప్రగతి, అండ్ హిందీ యాక్టర్ రాజ్ తరుణ్, అలాగే కృష్ణ చైతన్య అనే క్యారెక్టర్స్. ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. అండ్ కొత్త వాళ్ళు కామెడీ అయితే మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా. బొమ్మిశెట్టి అనే డైరెక్టర్ అసలు తన టైప్ ఆఫ్ నిజంగా హిలీరియస్ ఫన్ అండ్ యాక్షన్. దీంట్లో మొత్తం మనకు సెకండ్ హాఫ్లో మాత్రం వెన్నెల కిషోర్ అల్టిమేట్ కామెడీ అయితే ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ లెవెల్ కామెడీ. అలాగే సెకండ్ హాఫ్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్గా మాత్రం సినిమా సాగింది. అండ్ ఇదండి రివ్యూ. ఎందుకంటే ఇక్కడ ఏది స్పాయిల్ చేసుకోదు, ఇది నా రివ్యూ మాత్రమే. మీరు కూడా తప్పకుండా మూవీస్ను థియేటర్లోనే ఎంజాయ్ చేయండి.